ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 43వ శ్లోకం చెప్పుకుందాం. కృష్ణ పరమాత్మ చెప్పినట్టు అర్జునుడు ప్రదాకా చెబుతున్నాడు. అలాగే ఇంకా అంటున్నట్టు ఏమిటయ్యా అంటే పదచ్ఛేదం చెప్పుకుంటే దోషై ఏతై కులఘ్నానాం వర్ణసంకర కారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాః చ శాశ్వతాః. అది ఇప్పుడు కలిపి చెప్పుకుంటే దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. అది ఇప్పుడు అంటే వర్ణసంకరం అవడం వల్ల వర్ణసాంకర్యం అవడం వల్ల మూలాలైనటువంటివన్నీ కూడా వర్ణసంకరం వల్ల అనేక దోషాలు వస్తాయి. కులఘాతుకులు అవుతారు. కుల ధర్మాలన్నీ కూడా పతనమైపోతాయి. సనాతన కుల ధర్మాలన్నీ కూడా సనాతనంగా మనం పాటించేటువంటి ఆచారాలన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి జాతి యొక్క ధర్మం అంతా కూడా మానవ జాతి యొక్క ధర్మం అంతా కూడా విచ్ఛిన్నమైపోయి నష్టమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి వీళ్ళని చంపడం, వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళని హతం చేయడం అంత మంచిది కాదు అని నాకు అనిపిస్తోందని పరిపరి విధాలు మళ్ళీ చెబుతున్నాడు.